ఓకే, హాయ్ అండి. నేను మీ ఎన్డీఏ దత్తుని. ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తమ్నెల్ మీద చూశారు కదా, జ్యోతిష్య శాస్త్రంలో 10 రహస్యాలు అయితే తెలుసుకుందాం. ముందుగా మా దైవ గురువులైనటువంటి డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారి ఆశీస్సులతో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆస్ట్రాలజీకే అంతు చిక్కని రహస్యాలు మా దైవ గురువు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు 3 నెలల క్రితమే చెప్పారు. వచ్చే నెలలో బహుశా ఇన్ని గ్రహాల మార్పు వల్ల ఖచ్చితంగా పెద్ద పెద్ద యుద్ధాలు పోతే యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉందని. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ఈరోజు జరుగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం వరకు ప్రతిదీ ఆయన ముందు ఏదైతే చెప్తాడో చెప్పినట్టు జరుగుతుందన్నమాట. జ్యోతిష్యం మీద దాదాపు ఒక 4-5 నెలల క్రితం నాకు కూడా నమ్మకం లేదు. మా గురువుగారు అయినటువంటి ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ప్రతిదీ మన జీవితాలు మొత్తం దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో, దయ్యాలు ఉన్నది అనేది ఎంత నిజమో, జ్యోతిష్య శాస్త్రం గ్రహాలను బట్టి ప్రతిదీ ఈరోజు రేపు ఎల్లుండు మన జీవితం మొత్తం దాని మీదే ఆధారపడి ఉండడం అనేది అంతే నిజం అన్నమాట. ఒక గ్రహం మిమ్మల్ని నడిపిస్తుందంటే మీరు నమ్ముతారా? అవునండి, ఇది నిజమే, ఖచ్చితంగా నడిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న కుజుడు కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, బుధుడు కానివ్వండి, ఈ నెలలో మారిన గ్రహాలన్నీ మనిషి జీవిత మానవాళి మీద ప్రతిదీ ప్రభావం చూపిస్తుందని ఇప్పుడు అర్థమవుతుంది. లాస్ట్ టైం గురువుగారు చెప్పారు, ఖచ్చితంగా జూన్ మధ్యలో ఖచ్చితంగా యుద్ధం వస్తుందని చెప్పారు. పోతే యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పారు. చెప్పినట్టు కరెక్ట్గా జరిగింది. దీన్ని ఎంతవరకు ఏకీభవిస్తారో మీరు పాత వీడియోలు అయితే నేను రివీల్ చేసి చూపిస్తాను. నిన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, 230 మంది చనిపోయారు. కానీ ఒకే ఒక్కడు హీరోలా బయటపడ్డాడు. ఎలా పడ్డాడు అంటే, వచ్చి బయటపడిన 5 నిమిషాల తర్వాత కోమాలో నుంచి బయటకు వచ్చాడు. ఓకే, అంత బాగానే ఉంది. హాస్పిటల్లో దాదాపు డాక్టర్లకే షాక్ అయ్యే విషయం చెప్పాడు అనమాట. నాకు ఇంకా 20 సంవత్సరాల లైఫ్ ఉంది, నేను అప్పుడే చనిపోనని. అంటే ఒక సైన్స్ కంటే జ్యోతిష్యాన్ని ఎక్కువ నమ్మాడు అనమాట. అతను బతికిన వ్యక్తిని చూసి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ఎంత విలువైందో. ప్రతిదీ మన జీవితంలో రాసి పెట్టి ఉంటుంది. మన జీవిత రాత అనేది ఎలా ఉంటుందో ప్రతిదీ గ్రహాలను బట్టి మన లైఫ్ వ్యాలిడిటీ, నీకు ఎన్ని రోజులు ఉంది ఏంటి అనేది ప్రతిదీ రాసి పెట్టే ఉంటుందండి. అది ఎవరి చేతిలో ఉండదు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటున్నారు? దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో, దయ్యాలు ఉన్నాయన్నది ఎంత నిజమో, జ్యోతిష శాస్త్రం ఉన్నదనేది ఖచ్చితంగా నిజమేనండి. దీన్ని ఎటువంటి ఎవరు చెప్పినా, నాస్తికులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా మతపరాలుగా దీన్ని తీసుకోవద్దు. జ్యోతిష్యంలో ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను ప్రతిదీ ప్రూఫ్గా నమ్మిన తర్వాతే ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీకు నమ్మలేనటువంటి 10 నిజాలు అయితే చెప్తాను. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇవి కానీ జరగకపోతే మా గురువుగారు అయినటువంటి ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మీకు 24/7 ఎనీ టైం మీకు అప్డేట్లోనే ఉంటారు. ఖచ్చితంగా మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి సమాధానం ఇవ్వడానికి ఆయన 365 రోజులు మీ ముందుంటారని నేను విజ్ఞప్తి చేసుకుంటూ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈ మధ్య మీరు సరిగ్గా గమనిస్తున్నారో లేదో, ఖచ్చితంగా ఆడవారు ఎక్కువగా క్రూరంగా తయారవుతున్నారు. ఒక 2-3 మంత్స్ నుంచి మన తెలంగాణలో రీసెంట్గా 3 పిల్లల్ని చంపేసి తన ప్రియుడితోటి వెళ్ళటానికి పాపం దారుణంగా అయితే ఆ 3 చంపివేయటం జరిగింది. అతనంటే ఎలాగో తప్పించుకున్నాడు. పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది అనమాట ఇప్పుడున్న యూత్ని బట్టి. అంటే వీళ్ళు ఇలా ఎందుకు తయారవుతున్నారు అంటే, పాపం వారికి ఉన్న గ్రహస్థితి, వారు ఏదైతే ఇప్పుడు కుజుడు నీచ స్థితిలో ఉన్నాడో, లేదా శని ఏలినాటి శని ఉందో, ఇట్లా ఏదో తమాషాగా అనుకుంటారు తప్పితే ఖచ్చితంగా వాళ్ళు ఏలినాటి శనిలో ఉన్నప్పుడు ఏదైనా ఎఫెక్ట్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివి చేస్తారు. ఇవి జ్యోతిష శాస్త్రంలో కరెక్ట్గా నీట్గా రాసి పెట్టుందనమాట. కానీ అది కొంతమంది నాస్తికులు నమ్మకపోతే వారి కర్మకు వారిని వదిలేయడం తప్పితే మనమైతే ఏం చేయలేం. ఖచ్చితంగా దీనికి ప్రతి దానికి క్వశ్చన్ ఎలా అయితే ఉంటుందో దానికి ఆన్సర్ రాసి పెట్టే ఉంటాడు దేవుడు. నాకు తెలిసిన ఒక రైతు తన చిన్నప్పటి నుంచి కష్టపడి నేను పడ్డ తిప్పలు, నేను పడ్డ పోట్లు నా పిల్లలు పడకూడదని రూపాయి కూడబెట్టి ఒక 30 లక్షల రూపాయలు దాదాపు కష్టపడి సంపాదించి వాళ్ళ కొడుకుని లండన్ పంపించాలని అంతా సెట్ చేసేసాడు అనమాట. అది ఏం జరిగింది, అంతా అయిపోయింది. అక్కడ చేరే సమయానికి అపాయింట్మెంట్ లెటర్ అది అంటారు కదా, అక్కడికి వెళ్ళడానికి పాస్పోర్ట్ అన్నీ రెడీ అయిపోయింది మొత్తానికి. వెళ్ళే సమయానికి వెళ్ళే దారిలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అనమాట. ఒక్కగానొక్క కొడుకు. అంటే దీనికి ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అంటారు? అంటే తండ్రి చేసిన పాపాలు కొడుకు కొట్టినాయి అంటారా? లేకపోతే వీడు చేసిన కొన్ని తప్పులు వీడికి ఈ జన్మలోనే అనుభవించాల్సింది వచ్చింది కాబట్టి అనుభవించాలంటున్నారా? కాదు.
ఎవడి కర్మకి ఎవడిగా ప్రతిదీ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పే ఉంటుంది. దాన్ని అనుసరించి ప్రతిదీ నీకు ఏ పూజలు అయితే చేసుకోవాలి, ఏది ఈ పంతులు వీళ్ళంతా ఉండేది ప్రతి దగ్గర ఎంతైతే ప్లస్ ఉంటుందో అంత మైనస్ ఉంటుంది. మనం మంచిని తీసుకొని చెడును వదిలేసుకుంటూ పోవాలి. ఇప్పుడు 1971లో ఒక సినిమా వచ్చిందనమాట. 71 కాదు, నాకు తెలియదు కరెక్ట్గా. మన జేబులో డబ్బు ఉంటే జీవితంలో శని ఉన్న నెత్తిన ఏ శని కూర్చున్నా నన్ను ఏం చేయలేడరా అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట. అట్లాగే మా తమ్ముడు ఉన్నాడనమాట. ఎంతో కష్టపడి ఇంటికాడ అది ఇచ్చేసి జాబ్ తెచ్చి అంతా సెట్ చేశారనమాట. ఆ తొక్కలే 2 లక్షలు గట్టి ఏముంది, నేను ఏదైనా చేయగలనని చెప్పి చేయగల కెపాసిటీ ఉందని చెప్పి వచ్చేసాడు. తర్వాత తను పడే కష్టాలు ఏంటంటే అట్లా ప్రతిదీ అంటే మనం ఏదైతే అనుకుంటామో మనకు నచ్చినట్టు జరగడం అనేది సామాన్యమైన విషయం కాదు. నువ్వు మనసులో అనుకున్నావు, నీ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయాలి. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయంటేనే నువ్వు మనిషి అనే మనుగడకి ముందుకు సాగుతూ ఉంటావు. తప్పితే ఏ ఒక్క చిన్న ఫుల్ స్టాప్ పడినా కూడా నీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏముండదు అనమాట. ప్రతిదీ ఏం చేసినా ప్రతిదీ ఆలోచించి చేయాలి. జ్యోతిష్య శాస్త్రంలో ఖచ్చితంగా ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది. డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఆయన చెప్పిందే శాసనం. అట్లా జరుగుతుంది కాబట్టే ఇప్పుడు ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ ఆయన పేరు మారుమోగిపోతుంది ఈరోజు.